హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఈరోజు వచ్చి రెసిపీ కాలీఫ్లవర్ కర్రీ అండి. ముందుగా నేను కొంచెం నీళ్ళు పెట్టుకున్నాను, దాంట్లో ఉప్పు వేసానండి, కొంచెం పసుపు వేసుకుంటున్నా చిటికేడు. పసుపు వేసానండి. వేసినాక కాలీఫ్లవర్ అనేది దాంట్లో మరుగుతున్నాయి చూడండి, దాంట్లో ఇది వేస్తున్నానండి కాలీఫ్లవరు. కొంచెంసేపు అండి, ఒక 2 నిమిషాలు వేడి నీళ్ళలో నుంచి అలా ముంచి తీస్తే కొంచెం మెత్తగవుతాయి, బాగుంటుందండి. ఏమైనా ఉన్నా వెళ్ళిపోతాయండి, దీంట్లో ఏమైనా ఉన్నా కూడా టేస్ట్ ఉన్నా ఏమైనా ఉన్నా. తీస్తున్న వేడి నీళ్ళలో నుంచి బాండి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ హీట్ ఎక్కాక కొంచెం జీలకర్ర వేసుకుంటున్నానండి. జీలకర్ర వేసినాక 2 పచ్చిమిర్చి తీసుకున్నాను, సీల్చి పెట్టుకున్నానండి. ఇవి సీల్చి పెట్టానండి నేను. సన్నగా తరిగి పెట్టుకున్న 2 ఆనియన్స్ తీసుకున్నానండి నేను. టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేదాకా వేయించుకోండి. ఇలా పచ్చి వాసన పోయేదాకా వేయించాం కదండి. దీంట్లో టమాటాలు 2 పెద్దవి తీసుకున్నానండి, చిన్నగా ముక్కలు చేసుకొని. చూడండి ఫ్రెండ్స్, ఈ టమాటాలు అవి వేస్తున్నాం కదా, ఎట్లా మగ్గిందో చూద్దాం. ఒకసారి కలదిద్దామండి. చక్కగా ఉడికే చూడండి, ఆయిల్ వదులుకుంటుంది. అంత చక్కగా ఉడికితేనే ఆయిల్ వదులుకుంటుంది. దీనికి కొంచెం మసాలా పట్టుకుందామండి మనము. కొబ్బరి అండి, ఇక్కడ పచ్చిది ఉంటే పచ్చి కొబ్బరి వేసుకోండి, నాకాడ పచ్చి కొబ్బరి ఎండు కొబ్బరి వేస్తున్నాను. కొంచెం పప్పులండి, తెల్లపప్పులు, కొంచెం తెల్లపప్పులండి, ఒక 4 జీడిపప్పులండి. ఇదంతా మెత్తగా మిక్సీ గ్రైండ్ చేసుకుందామండి. ఫ్రెండ్స్, ఈ టమాటాలు బాగా ఉడికాయి కదండి, చూడండి ఎంత బాగా మెత్తగా ఉడికాయో. ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నానండి. 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా అండి, కొద్దిగా గరం మసాలా వేసాను. రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటా, కల్లుప్పు, రుచికి సరిపడా కల్లుప్పు అండి. ఇందులోకి కారం వేసుకుంటానండి. కారం 1 టీ స్పూన్ వేసుకున్నానండి, ఇంకొంచెం వేసుకుంటానండి. మా కారం కొంచెం తక్కువ ఉంది, మీరు చూసి వేసుకోండి కారము. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకుందామండి.
పట్టుకొని ఉన్నాం కదండి, మిక్సీకి కొట్టినాం కదండి, అది కూడా వేస్తున్నానండి. అంటే నేను దీంట్లో వాటర్ వేసి పట్టుకున్నానండి. కొంచెం వాటర్ వేసుకుంటానండి నేను. ఆ వాటర్ సరిపోలేదు, గ్రేవీగా బాగుంటుందండి. మీరు ఎలా చేస్తారో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. కామెంట్ చేయండి మీరు ఎలా చేసుకుంటారు అనేది. మేమైతే కాలీఫ్లవర్ ఇలా చేసుకుంటామండి, మీరు ఎలా చేసుకుంటారో. ఇందులోకి ముందుగా మనము ఉడికించుకొని తీసుకొని ఉన్నాం కదండి కాలీఫ్లవరు, అది వేస్తున్నానండి ఇప్పుడు. చూడండి గ్రేవీ చిక్కగా ఉడుకుతూ వస్తుందండి. అందులో నేను కాలీఫ్లవర్ వేస్తున్నానండి ఇప్పుడు. 4-5 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తున్నానండి. చూడండి గ్రేవీ ఎంత చక్కగా వస్తుందో. ఇందులో పుట్నాల పొడి వేసాం కదా మనము, ఇందుకు గ్రేవీ కొంచెం చిక్కగా వస్తుందండి. నేను కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను. లాస్ట్ అండ్ ఫైనల్ అండి, కస్తూరి మేతి వేసుకుంటున్నానండి. కొద్దిగా కస్తూరి మేతి అండి. చూడండి ఫ్రెండ్స్ ఎంత చక్కగా వచ్చిందో గ్రేవీ. ఇది అన్నంలోకైనా చపాతీలో అయినా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి, నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్.